ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులారా, క్రితంసారి చెప్పిన ప్రవచనంలో మనం ప్రతి మానవుడికి కూడా మానవ జన్మ అనేది రావడం అనేది చాలా కష్టం అని చెప్పుకున్నాము. అయితే మానవ జన్మ అంటే శరీరం అనేది కూడా చాలా ఉండాలనే కదా అర్థం. అయితే శరీరం తాలూకు ప్రాముఖ్యత ఏమిటి, శరీరం ధర్మం ఏమిటి, మనం తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి అనే విషయాన్ని గురించి ఈరోజు చెప్పుకుందాం. సీజతే ఇది శరీర అంటే శరీరం అనేది జీర్ణించబడి ఉంటుంది. అదేవిధంగా శరీరం అనేది దహించబడుతుంది. శరీరం అనేది ఎలా అయితే పుట్టిందో అది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. ఈ శరీరంలోని దీని మీద వ్యామోహం పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇది నాది, దీంతో ఉండిపోతాను అని దానికి రకరకాలుగా పౌడర్లు అన్నీ రాసి దాన్ని సెకం చేసినప్పటికీ కూడా దాని సమయం వస్తే అది తప్పనిసరిగా దహించబడక తప్పదు. అంటే మనం ఒక మానవ జన్మ అంటూ ఎత్తిన తర్వాత ఈ శరీర ధర్మం ఏమిటంటే శరీరం అనేది పుడుతుంది, పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. దానిలో మార్పులు అనేవి పరిణితిలో చెందుతూ ఉంటాయి. అలాగా క్షీణిస్తుంది, ఆఖరికి దహించబడుతుంది. అంటే ఇన్ని రకాలుగా శరీరము దాని యొక్క నిర్వహణని నిర్వహిస్తూ ఉంటుంది. అటువంటి ఈ శరీరాన్ని వేటితో ఉన్నది అని మనం అనుకున్నట్లయితే శరీరంలో స్థూల సూక్ష్మ కారణ దేహాలు, జాగృతి స్వప్న సుషుప్తి అవస్థలు, అలాగే హరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అన్నమాట. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, సప్త ధాతువులు, ఇలా కూడి 72,000 నాడులతో కూడినటువంటి ఈ చైతన్యంతో కూడుకున్నటువంటిది ఈ శరీరమే మనందరికీ ఉంది. అయితే 72,000 నాడులు కూడినప్పుడు పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు ఏమిటి? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు పంచప్రాణాలు. పంచ ఉపప్రాణాలు ఏమిటి? నాగ కూర్మ దేవదత్త ధనుంజయ, ఇవి పంచ ఉపప్రాణాలు. నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయ అని ఇవి పంచ ఉపప్రాణాలు. అలాగే మన యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనకి ఎందుకు పనికొస్తున్నాయి? మన యొక్క ధర్మం ఏమిటి? శరీరం అనేది వచ్చింది, మానవ జన్మ అనేది ఎత్తిన తర్వాత శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరంతో మనము ఈ పంచకర్మేంద్రియాల ద్వారా ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? భగవంతునికి సంబంధించినటువంటి చేతులు ఉన్నాయంటే భగవంతునికి సంబంధించిన భజన చెయ్యి. భగవంతునికి సంబంధించిన రూపం ఏదైతే ఉందో దానికి చేతులతో నమస్కరించు. అదేవిధంగా కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు ఏంటి? భగవంతుని యొక్క కోవులు ఎక్కడిందో అక్కడికి చక్క వెళ్ళి ఆ కళ్ళతోటి భగవంతుని యొక్క రూపాన్ని తనివి తీరా చూడు. భగవంతుని ప్రతి క్షణం కూడా మనకు ఉండేటువంటి ఇవి ఇచ్చినది వాటిని సద్వినియోగపరచుకోమనే తప్ప దుర్వినియోగం పరచమని మనకి భగవంతుని వీటిని ఇవ్వలేదు. అలాగే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో పాటు ఈ హరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎప్పుడూ కూడా మనము వాటితోటి ప్రకోపించకుండా మన శరీరం ఉండాలి. స్థూల సూక్ష్మ కారణ దేహాలు, ఈ బాహ్యంగా ఉండేటువంటి స్థూల దేహము శరీరానికి అవసరమైనట్టే సూక్ష్మ కారణ దేహాలు కూడా శరీరంలో ఉన్నాయి. అలాగే జాగృతి స్వప్న సుషుప్తి అవస్థలు, మనం జాగృతిలో ఉన్నప్పుడు బాహ్యంగా ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అది బాహ్యంగా ఉన్నప్పుడు. అదే సూక్ష్మంగా ఉన్నప్పుడు అంటే ఒక నిద్రలో కానీ దానిలో కానీ మన ఆలోచన సరళి అనేది వేరేగా ఉంటుంది. పూర్తిగా దీనిలో నిద్ర మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏమీ తెలియదు. అయితే ఈ వ్యవహారాలన్నీ చేయడానికి మనం తీసుకునేటువంటి ఆహారం అనేది ఏ విధంగా ఉండాలి? శరీరం అనేది శరీరం వచ్చిన తర్వాత ఈ శరీర ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం కూడా
సక్రమైనదిగా ఉండాలి. ఏమిటి ఆహారం? సత్వగుణాన్ని ప్రేరేపించేటి ఆహారాన్ని తీసుకోవాలి. సత్వగుణం అంటే ఎప్పుడు ఎవరి యందు ద్వేషభావం లేకపోవడం, భగవంతుని ఎందే మనసును లగ్నం చేసి ఉంటూ ఉండడం, భగవంతునికి సంబంధించిన విషయాల్లోని చర్చిస్తూ ఉండడం, సత్సంగత్యంలో పాల్గొంటూ ఉండడం, ఇలాంటివన్నీ చేయాలంటే మనం తీసుకునేటువంటి ఆహారము అటువంటిదై ఉండాలి. అదే రజోగుణం అనుకోండి, రజోగుణాన్ని ప్రేరేపించే ఆహారం అంటే ఆవకాయలు, తర్వాత కారాలు, మసాలాలు, ఉల్లిపాయలు అలాంటివనేవి మనకి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి అటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. తమోగుణం అంటే చలిదన్నమని, తర్వాత పులిసిపోయిన ఆహారం అని, నిలబడిన ఆహారం, చల్లగా ఉండిపోయిన ఆహారం తీసుకోకూడదు. అటువంటిప్పుడు మనలో తమోగుణం అనేది వచ్చి ఎక్కడికక్కడ నిద్రపోతూ ఉంటాం. మనం భగవంతునికి సంబంధించిన సేవ చేయడం కోసం ఈ శరీరాన్ని మనకి భగవంతుని ఇచ్చినప్పుడు దీన్ని సద్వినియోగపరచుకోవాలే తప్ప నిద్రపోవడం కాదు కదా. ఉన్న టైంని సత్వగుణ సంపన్నంతో ఉంచుకోవాలి. అంటే ఇటువంటి ఆహారం కూడా స్వీకరించాలి. అంతేకాకుండా ఈ శరీరము సప్తధాతువులు, నవరంధ్రాలతో కూడిన ఓటికుండా ఇది శరీరము నిలిచేది కాదని, దహించబడేదని ఎప్పటికప్పుడు అందరికీ అంటూనే ఉంటారు. అయితే సప్తధాతుమయం దేహం, ఈ సప్తధాతులతో కూడిన ఈ శరీరాన్ని మనము యోగాగ్ని యోగాగ్నితో కనుక రగులు పెడుతున్నట్టయితే, యోగాగ్ని అంటే ఏమిటి? యోగము అంటే కలయిక, ప్రాణ అపానాల కలయిక, జీవాత్మ పరమాత్మ కలయిక, ఇడా పింగళ నాళ్ళ కలయిక. మనలో ఉండేటువంటి జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేయడానికి ఈ సుషుప్న మార్గం గుండా ఇడా పింగళ నాళ్ళతోటి అధపాతంలో వెళ్ళిపోతున్న ఈ జీవుణ్ణి ఊర్ధముఖంగా పయనింపజేసేదే యోగము. అటువంటి యోగం ద్వారా యోగాగ్ని లోపల ఎప్పుడైతే మనము రగులు కలిపామో అప్పుడు ఈ జీవుడు పరమాత్మలో ఐక్యం చేయడమే కాకుండా మన యొక్క అజ్ఞానం అంతా పోతుంది. మన శరీరంలో జఠరాగ్ని అనేది పుట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా చక్కగా అరుగుతుంది. అరిగి మనం తీసుకున్న ఆహారం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం జ్ఞాన సంపన్నమై తద్వారా మనలో ఉండేటువంటి జ్ఞానంతో తేజస్సుని దర్శించగలుగుతాము. అయితే మన శరీరంలోని 72,000 నాడుల్లో 100 నాళ్ళు ముఖ్యమైనవి. ఈ 100 నాడుల్లోనూ 100 నాడులు కిందకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క నాడి సుషుమ్నా నాడి మాత్రం పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ 100 నాడుల గుండా మన యొక్క శక్తి అనేది కిందకి పోవడం వలన మన యొక్క మనసు కూడా అజ్ఞానం వైపే పయనిస్తోంది. ఏమిటది? కామక్రోధ లోభాల వైపు, మోహం వైపు ఎక్కువగా మన మనసు చెలిస్తోంది. మనసు కనుక చెలించినట్లయితే మనము ఏమీ చేయలేము. అలా చేయడానికి గల కారణం ఏమిటంటే మనలో ఉండేటువంటి నాడులు ఈ 100 నాడులు కిందకి వెళ్ళడమే. అలా వెళ్ళకుండా ఈ 100 నాడులకు పై కిందకి వెళ్ళిపోతున్న వాటిని ఊర్ధముఖంగా మన యొక్క అపానాన్ని, ప్రాణాన్ని లయం చేయడానికి ఉపయోగించేటువంటి ఒకే ఒక సాధనం అంతర్ముఖ సాధనం. అదే యోగము. యోగము అంటే మనలో ఉండే జీవనాన్ని కలయిక చేయడమే యోగము. అటువంటి యోగ సాధన ద్వారా మనకి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి గురువులు ఎవరున్నారు, ఎక్కడున్నారు వెతుక్కొని అంతర్ముఖ సాధన ప్రతి ఒక్కరూ చేసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం. నతస్య రోగో నజరా నమృత్యు. ఈ రోగాలనేవి రావు. ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. అటువంటి యోగాగ్ని ఎప్పుడైతే రోగాలన్నీ నశిస్తాయో ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం, యోగముతో కూడినటువంటి శరీరంగా అవుతుంది. దాన్ని కొట్టినా, మొత్తం కర్రతో కొట్టినా సరే శరీరం గట్టిపడిపోతుంది. దానికి ముఖ్య కారణం ఏమిటి? శరీరం యోగాగ్నితోటి ఉన్నది. ఒక కుండ కనుక ఉన్నట్లయితే ఆ కుండని దాన్ని కుండని శుభ్రంగా కాల్చినట్టయితేనే అది ఎట్టుపడుతుంది, వాడడానికి ఉపయోగపడుతుంది.
అదేవిధంగా ఈ నవరంధ్రాల ఓటికుండ ఈ శరీరం, ఈ నవరంధ్రాల ఓటికుండని గట్టిపరచాలి, యోగాగ్నితో గట్టిపరచాలి. అటువంటి యోగాగ్నితో గట్టిపరచాలి అంటే అప్పుడు వజ్రకాయలు ఆంజనేయుడు అన్నారు. వజ్రకాయలం అయిపోతాం. మనం వజ్రకాయలం అవ్వాలంటే తీసుకునే ఆహార సక్రమైనది అవ్వాలి, మనం చేసేటువంటి సాధన సక్రమైనది అవ్వాలి. సత్వగుణ రజస్తమో గుణాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని అనుగుణంగా సత్వగుణ సంపన్నలోనే మనం ఉండేటట్టుగా ప్రయత్నించాలి. అంటే మనము సత్సంగంలో పాల్గొనడం, భగవంతుని యొక్క అనుగ్రహానికి దగ్గరగా ఉండేటట్టుగా ప్రతి క్షణం భగవంతుని నామ సంకీర్తనమో లేదా భగవంతునికి సంబంధించిన విషయాల గురించి చర్చించుకోవడమో అలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మనకి కనుక సద్గురులు అనేవారు ఎవరు ఏమిటి అనేది తెలిసినట్టయితే వారి సాన్నిధ్యానికి వెళ్ళి అక్కడ సద్గురువు దగ్గర ఉపదేశం అనేది తీసుకున్నట్టయితే మనం ఏ విధంగా యోగం అనేది చేయాలి, మన శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అటువంటి అనారోగ్యాలన్నింటినీ ఏ విధంగా దూరం చేసుకోవాలి అనేది వారి ఉపదేశం ఇవ్వడం ద్వారా యోగము అనేది మనం తెలుసుకుని మన యొక్క రోగాలు కానీ మన యొక్క అజ్ఞానం కానీ పోగొట్టుకుంటాము. ఇటువంటి యోగ సాధన వల్లనే భిద్యతే హృదయ గ్రంథి, సిద్ధ్యంతే సర్వసంశయం, క్షీయంతే చాస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే. హృదయ గ్రంథి అనేది భేదించబడుతుంది. ఎప్పుడూ యోగ సాధనతో ఈ జీవాత్మని పరమాత్మను ఐక్య చేసేటప్పుడు నీలో ఉండేటువంటి గ్రంథి, భ్రూమధ్యంలో ఒక గ్రంథి ఉంది. అదే భ్రూమధ్యంలో ఉండేటువంటి తురీయ స్థానంలోకి శివస్థానం అదే. అక్కడికి ఎప్పుడైతే మనం ప్రయాణం చేసి వెళ్ళగలుగుతామో, ఎలాగా అంతర్ముఖ సాధన ద్వారా ప్రయాణం చేసి వెళ్ళగలుగుతామో అప్పుడు హృదయ గ్రంథి భేదించబడుతుంది, సర్వ సంశయాలు నివృత్తి అవుతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, నువ్వు చేసిన పాపకర్మలు కానీ ఏ కర్మలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నశించాయి. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అప్పుడు నీకేమవుతుంది, అక్కడ భగవత్ స్వరూపం ఏదైతే ఉందో నువ్వు అనుకున్న స్వరూపము తేజో రూపంలో దర్శనం అవుతుంది, అది ఆత్మస్వరూపంలో దర్శనం అవుతుంది. అదే పరమేశ్వర స్థానం. భ్రువోర్మధ్యే శివస్థానం మనస్తత్ర విధేయతే, జ్ఞాతవ్యం తత్పదం తురీయం యత్ర కాలే న విద్యతే. అంటే ఈ భూమధ్యం అనేది తురీయ స్థానం, అక్కడ శివుడున్నాడు, శివస్థానం అనేది ఉంది, అది తేజో రూపంలో ఉంది. ఆ తేజో రూపంలో ఉన్నది అనేది మనకి తెలియకపోవడం వల్ల బాహ్యంగా ఉండేటువంటి విషయవాసనల కోసం పరుగులు పెడుతున్నాం. ఈ శరీర ధర్మాన్ని మనం సద్వినియోగపరచుకోవటం లేదు. మన జన్మ అనేది రావడమే కష్టం. మానవ జన్మ ఎత్తామంటే ఎత్తిన దానికి ఈ శరీరం అనేది ఉండాలి ఉపకరణ. ఇప్పుడు ఆ లోపల ఉండేటువంటిది సత్తు పదార్థం ఏదైతే ఉందో అది ప్రాణం. ఇప్పుడు సత్తు పదార్థం అనేది ఉన్నంత వరకు జీవుడు చక్కగా అందంగా హాయిగా ఆనందంగా ఉంటాం. సత్తు పదార్థం కనుక బయటికి వెళ్ళిపోయినట్టయితే సత్తు పోయింది, చచ్చిపోయాడు. అంటే సత్తు పదార్థం ఎప్పుడైతే పోయిందో అక్కడే ఇన్నాళ్ళు తిరిగినటువంటి మనిషి ఉన్నప్పటికీ కాళ్ళు చేతులు ముఖం అన్నీ ఉన్నాయి, కానీ కదలడు. మనం చెప్పిన మాట వినడానికి లోపల ఉండేటువంటి తేజస్సు ప్రాణం అనేది పోయింది. కాబట్టి ఉన్న అక్కడ ఆకారం ఉంటుందే తప్ప అతని తాలూకు మాటలు కానీ చెవులు కానీ ఏవి కూడా పనిచేయవు. అంటే దీని అన్నిటికీ మూల కారణము చైతన్య పదార్థం, సత్తు పదార్థం. అటువంటి సత్తు పదార్థం అనేది మనము లోపలనే ఉంది, మన లోపలే ఉన్నాయి, ప్రాణం రూపంలో ఉంది. అటువంటి ప్రాణం రూపంలోనే ఉంది అనేది మనకి తెలియడం లేదు. ఈ శరీర ధర్మాన్ని అనుసరించి శరీరం అనేది వచ్చింది. ఆహారం అనేది మంచి ఆహారం. ఎటువంటి ఆహారం? సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఏదో పప్పు, పెసరపప్పు, తర్వాత కూర, ఏదో చారు, అలా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తీసుకున్న సందర్భంలోని ఇటువంటి సాధన అనేది కనుక నీకు సద్గురువు ద్వారా లభ్యమైనట్టయితే తప్పనిసరిగా మన అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవన్నీ దూరం అవుతాయి. సద్గురు యొక్క కృప మన మీద పడినట్లయితే ఈ యోగ సాధన అనేది సక్రమంగా చేయగలుగుతాము. సాధన అనేది చేసి ఆ తేజస్సుని లోపల ప్రాణం రూపంలో ఉంది, అదే ఆత్మ, అదే చైతన్యం. అటువంటి ఆత్మని దర్శించగలుగుతాము. కాబట్టి భగవద్భక్తులారా, మీరందరూ ఈ శరీరం తీసుకునేటువంటి ఆహారం గురించి ఈరోజు తెలుసుకున్నారు.
ఆ తద్వారా దాంతోపాటు శరీరాన్ని గట్టిపరచాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆహారం ఎలా తీసుకోవాలో, దానికి సంబంధించిన చైతన్యం చూడడానికి సద్గురుని ఎలాగా ఆశ్రయించాలో, మనం చేయవలసినటువంటి సాధన ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. తర్వాత రాబోయే ప్రవచనంలో మీకు ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం.